నమ్మి గెలిపించుకున్న నాయకుడే నట్టేట ముంచాడని 22వ వార్డు చిల్లర వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులోని తమ బ్రతుకు తెరువు లేకుండా చేస్తున్న స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు వ్యతిరేకంగా జీవీఎంసీ ఎదురుగా చిల్లర వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి స్థానికంగా దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమని అక్కడి నుండి తొలగించి నట్టేట ముంచారని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై జీవీఎంసీ అధికారులు తమను ఆదుకోవాలని కోరారు. लोगों भी ర్యాలీగా ఎంతమంది వచ్చారు? నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ తోపుడుపల్లి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని, సిఐటి కార్యదర్శిని. 22వ వార్డు పీతల మూర్తి యాదవ్ గారు తోపుడుపల్లి చిల్లర వర్తకులు సంత వ్యాపారస్తుల మీద దాడి మొదలెట్టాడు. ఆయన పేదల ఓట్లతో గెలిచాడు, చిల్లర వర్తకుల ఓట్లతో గెలిచాడు. ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు నన్ను గెలిపించండి, నేను పేదలకు సాయం చేస్తాను, తోపుడుపల్లి కార్మికులకు సాయం చేస్తానని చెప్పి గెలిచాడు. జనసేన పార్టీ విధానం కూడా మీరు ప్రశ్నించండి, అడగండి, పేదల కోసం మేము నిలబడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఆ పార్టీ పేరు చెప్పుకొని ఈరోజు తోపుడుపల్లి కార్మికుల్ని, బడ్డీల్ని, అలాగే సంత వ్యాపారస్తుల్ని హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఎలా తొలగించారు ఈ కార్పొరేటర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. హైకోర్టు నుంచి ఆర్డర్ ఉండాలండి. వాళ్ళు దొంగతనాలు చేశారా, తప్పుడు పనులు చేశారా? నువ్వు రోడ్డుకి అడ్డం అనుకుంటే జీవీఎంసీలతో చెప్పించి ఒక మార్జిన్ గీత గీయించి వెనక్కి జరిపించాలి. హైకోర్టు వరకు వెళ్ళి అక్కడున్న అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ ఓనర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ ఆయన ఈరోజు వాళ్ళతో కేసులు వేయించి, వాళ్ళతో పిటిషన్స్ వేయించి ఈరోజు ఈ రకమైన ఆర్డర్లు తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్ల ముందు కారు లాగాలి, రోడ్డు వెడల్పుగా కనిపించాలి. కాబట్టి ఈయన పేదల పక్షపాతి కాదు, ఈయన డబ్బున్న మనిషి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. రకరకాల స్టేట్మెంట్లు ఆయన ఇస్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. నిజంగా చూసి పీతల మూర్తి యాదవ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అనుకున్నాం, కానీ ఆయన అలా కాదు. ఇలాంటి ప్రెస్ మీట్లు అన్నీ కూడా పెట్టి అలాగే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దనుకునే ఒక కార్పొరేటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే సోమవారం సంత ఉందో దాన్ని కొనసాగించాలని, అలాగే చెదగొట్టిన బడ్డీలు, తోపుడుపళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. హైకోర్టు వాటిని అక్కడి నుంచి రిమూవ్ చేయమని అంటే చెదగొట్టమని, ఎక్కడో సందుల్లో ఉన్న దాన్ని బద్దలు కొట్టమని, ఆ షాపుల్ని నామరూపాలు లేకుండా చేయమని చెప్పలేదు హైకోర్టు. ఆ ప్రాంతంలో ఉండకూడదు, అక్కడి నుంచి ఎక్కడో పెట్టుకున్నారు. అక్కడ కూడా వెళ్ళి 22వ వార్డు మొత్తం చుట్టుముట్టి ఒక్క బడ్డీ కూడా లేకుండా మొత్తం చెదగొట్టడం అంటే చాలా దుర్మార్గం. ఈ రకంగా పీతల మూర్తి యాదవ్ తోపుడుపల్లి చిల్లర వర్తకుల మీద దాడిని విరమించుకోవాలి. హైకోర్టు ఆర్డర్ని వెంటనే రద్దు చేసుకొని ఆ కేసును విరమించుకోవాలని మా డిమాండ్. లేని పక్షంలో నగర వ్యాప్తంగా ఉన్న తోపుడుపల్లి చిల్లర వర్తకులు, సంత వ్యాపారస్తులు కదిలిస్తాం. అవసరమైతే మేము మళ్ళీ జీవీఎంసీ ఆఫీసు ముట్టడి పెడతాం. 2000-3000 మందితో మేము ఈ కార్యక్రమం చేస్తాం. సుమారుగా నగరంలో 20-25 మంది తోపుడుపల్లి చిల్లర వర్తకులు, సంత వ్యాపారస్తులు అందరినీ కూడా కదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కూడా పేదవాళ్ళ పక్షాన ఉండాలి, చిల్లర వర్తకుల పక్షాన ఉండాలని చెప్పేసి, అలాగే తోపుడుపల్లి సంత వ్యాపారస్తుల పక్షాన ఉండాలని చెప్పేసి, అందుకే మీకు ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చాం కాబట్టి ఆ రకంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.